అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతీశ్వరం. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అత్తయ్య మామయ్యతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడబోతున్నాను. చీటీ తీసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. చాలా ఫన్నీగా ఉంది. స్కిప్ చేయకుండా చూసేయండి. అత్తయ్య మామయ్య కెమెరా ముందు ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట. కొంచెం తడబడుతూ ఉన్నారు. సో మా అమ్మ నాన్నతో కూడా వీడియో చేయమంటున్నారు. దసరాకి డెఫినెట్ గా చేస్తాం. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. సార్ హాయ్, అందరు బాగున్నారా? చెప్పు మామయ్య, ఏం చేద్దాం అనుకుంటాను? అంటే ముందు ఇంకేం చేద్దాం అనుకుంటాను? నీకు ఒక మనవాడు ఒక మనవరాలు ఉన్నారు కదా, ఏమైనా సంపాదించుదాం అనుకుంటానవా? వాళ్ళకు ముందు ఇంకేం చేద్దాం అనుకుంటాను? చదివియాలి, వాళ్ళను ఉద్యోగం తెప్పియాలి, మంచిగా బాగుపడాలని అనుకుంటాను. నీకు మమ్మీ అంటే ఇష్టమా చిన్నగాడు అంటే ఇష్టమా? మమ్మీ ఇష్టం. అబ్బా నాటకాలు అన్ని అబద్ధాలు. చిన్నగాడు అంటేనే ఎక్కువ ఇష్టం నీకు. మమ్మీకి ఇద్దరు ఇష్టం, కానీ మమ్మీ అయితే బాగా ఇష్టం. మమ్మీ అయితే బాగా ఇష్టమా? మరి ఇలా మందు అయినవా? తాగలేదు మందు, బంద్ చేసినావు కదా? బంద్ చేసిన. తాగద్దు మందు, సరేనా? బందే, తాగులేం లేదు, బందే. బందేనా? తిన్నావా అన్నం? మరి తిన్నా. మీకు ఇక్కడ ఉండడు ఇష్టమా లేకుంటే అక్కడ చౌటుప్పలు ఉండడు ఇష్టమా? ఇక్కడే ఇష్టం ఉండదు, అందరు కలిసి ఉండాలని ఇష్టం ఉన్నది. మరి ఏం చేద్దాం? వీడికి వచ్చిన బిజినెస్ ఇప్పుడు చెప్పు. నేను నిజం అడుగుతానా? నీకు అంటే ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు కదా, నీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు నా కొడుకు అంటే అబ్బా అన్ని అబద్ధాలే. నా కొడుకే ఇష్టం. అన్ని అబద్ధాలు చెప్తుంది. అబద్ధాలు అసలే కొడుకు ఇష్టం అయితే నీకు? కొడుకు ఇష్టం. ఇప్పుడు మేము ఇక్కడ ఉండడు ఇష్టమా చౌటుప్పలు ఉండడు ఇష్టమా? ఇక్కడనే ఉండి అందరం కలిసి బతికే ఇష్టం. మంచిగా అనిపిస్తుంది. అంత కుటుంబం ఒక దిక్కు. మమ్మీ ఇష్టమా చిన్నగాడు ఇష్టమా? చిన్నగాడు ఇష్టం. చిన్నగాడు ఇష్టం అంట. ఎందుకు వారసుడరా? చిన్నగాడే ఇష్టం. మరి ఇక్కడ ఖచ్చితంగా బిజినెస్ పెట్టుకుందామా? మరి బిజినెస్ పెట్టుకుందామా? ఏం బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటాను? పెట్టుకుందాం అనుకుంటాను. ఇక్కడనే బతుకుదాం పెట్టుకుందాం అనుకుంటావా? ఒకరికి బతుకుదాం, ఒకరికి కుటుంబం. నీకు మామయ్య? అందరు కుటుంబం ఒక్క దిక్కు ఉండాలి, బిజినెస్ పెట్టుకోవాలి, ఈయన ఉండాలి. అందరు కుటుంబం అంతా మంచిగా బతకాలి. ఈయన ఉన్నాం అందరూ ఇష్టం, మొత్తం ఈయన కుటుంబం బతుకుదాం, దాన్ని బిజినెస్ చేద్దాం. బాయ్ బాయ్ టాటా. మంచిగా బతుకుదామా? మరి ఇప్పుడు మీ కొడుకు నీకు ఇల్లు కట్టింది కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇల్లు ఉంటే మంచిగా అనిపిస్తుంది. నీకు ఇల్లు కట్టినాక మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పాత ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా? కొత్త ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. కొత్త ఇంట్లో మంచిగా అనిపించిందా? నీ కొడుకు ప్రయోజకుడు అయినట్టే ఇల్లు కట్టిందంటే. అమ్మ మంచివాడు, ఇల్లు కట్టిందే మంచిగా అనిపిస్తుంది. ఇంకేం కావాలి? ఇంకా నీ కొడుకు అంటే నీకేం చేయాలనుకుంటాను? ఏం చేయాలంటే బిజినెస్ చేసుకోవాలి, మంచిగా బాగుపడాలి. ఇంకేమైనా కొనాలనుకుంటున్నావా? ఇంట్లోకి ఇంకేమైనా తక్కువ అయింది అనుకుంటున్నా? తక్కువ ఉన్నాయి కానీ అవి మా తర్వాత చేదురు కానీ కొనుక్కున్నాం. ఏమైనా కొడుకోళ్ళు ఇంటిగా ఉండాలి, మంచి సంతోషంగా ఉండాలి. తర్వాత అన్ని చేసుకున్నాం ఇంట్లో. ఇంకా చిన్న పనులు. నీకు ఇంకేం కావాలనిపిస్తుందమ్మా? మాకు ఇంకేం లేదు. మా కొడుకు మా కొడుకు చాలు, మాకు ఏదద్దు. మంచిగా బతకాలి గద్దే. అందరం కొడుకు కోడలు మనోడు మనరాలు అందరం చల్లగా బతకాలి, కాళ్ళకి చల్లగా ఉండాలి. ఏదద్దు మనం ఏం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, మీ ఇద్దరు నిజం చెప్పాలి, మంచిగా చెప్పాలి సమాధానం, ఓకేనా? ఇప్పుడు ఇద్దరు పెళ్ళయింది కదా, మీకు ఇష్టమేనా? ఇష్టమే. నిజం చెప్పు. నీకు ఇష్టం లేదు కదా? చేసిన ఇష్టం లేదే చేసి. నీకు ఇష్టం లేదన్నా తెలుసు. ఇష్టం లేదు ఏ రోజు అనుకోవాలి. అనుకోవాలి. ఇష్టం ఉంటే ఇష్టమేనా? నా కొడుకు మాట తీసే ఇష్టం లేకుంటే నా కొడుకు మాటే పట్టించుకోకూడదు. అంటే ఇప్పుడు మంచి కోడలు వచ్చింది అనుకుంటారా లేకుంటే ఏమనుకుంటారా? మంచి కోడలు వచ్చింది అనుకుంటాను. కోడలు వచ్చింది మంచిగా పిల్లగాడు మంచి వాళ్ళ చల్లగా బతుకుతాను. మాకు ఇల్లు కట్టించింది. సాధన కట్టం మేము చేసుకొని బతుకుతాను. వీడ కోడలు ఇష్టం లేదు అన్నది ముచ్చట రావద్దు. అది నేనంటే ఇష్టమేనా నీకు? ఇష్టమే. ఇష్టమే. మంచిగా పెళ్లి చేసినావు, మంచి ఇల్లు కట్టుండు, మంచిగా బతుకుతాను. ఇప్పుడు వరకు మనకి ఏ లొల్లి లేదు, కుటుంబం మంచిది, మంచిగా ఉంటాను మనం. ఇప్పుడు ఒక కోడలుగా నేను అంటే మీకు ఇట్లా చాలా ఇంకేమన్నా మీకేమన్నా చెయ్యన్నా? నేను కోడలుగా మా కన్న తల్లి లెక్కలు బిడ్డ లెక్కలు చేయాలి, మంచిగా బతకాలి, మంచిగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి. మనం కుటుంబం అంతా ఒక్క దిక్కు ఉండాలి. అంటే ఇప్పుడు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది కదా, అప్పటి నుంచి నా కోడలు ఇట్లా ఉండాలి ఇంకా మారాలి అని నీకేమన్నా ఏ విషయంలో అనిపించిందా? నాకు ఏ విషయంలో అనిపించింది? నా కోడలు మారుడే ఏముండదు, మంచి గురి మారేది ఏం లేదు. కోడలు మంచిది కాకపోతే మారాలనుకుంటుంది. కొడుకు మారాలి, కొద్దిగా కొడుకు మారాలి. ఇప్పుడు మాకు ఇద్దరికి ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు అయితే కదా, నీకు నేను ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్తారు కదా, నీకు ఏమనిపిస్తుంది అప్పుడు? నాన్న కొట్టుకుంటుంది. నాకు ఏమనిపిస్తుంది, వాళ్ళు అమ్మ నాన్న చెప్పక నాకు చెప్తాను.
నేనే తల్లిని అనుకుంటాను అని అనిపిస్తుంది. నా కొడుకు మీద కోపం వస్తుంది. ఏం తెలిసి నాకు ఇట్లా చేస్తాను గట్ల చేస్తాను అంటే నేనేం చేస్తానని నా కొడుకు అంటాను. అమ్మాయి చేస్తాను అని అది బాధపడతాను. అట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. నా కూతురు ఎట్లో నా కోళ్ళు అట్నే చూసుకుంటాం, మంచిగా ఉంటుంది, సంతోషం. మీ కొడుకు నాకు గొడవ అవుతుంది కదా అప్పుడప్పుడు, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? నాకే బాధ అనిపిస్తుంది. కొడుకు మాకు బిడ్డసుంటుంది అని నేను బాధపడి ఫోన్ చేస్తుంది. మాకే ఫోన్ చేస్తుంది, ఏదైనా వాడిని మార్చాలి కదా, లైన్లు ఉంచాలని మేము అనుకుంటాను. మరి ఏం చేసి మారుద్దాం అంటావు? మనం మారవలేమే గురించి, వాడికి వాడే మారాలి, వాడికి వాడే అర్థం చేసుకోవాలి. మనం వాడు అన్న చిన్న పిల్లాడా ఎత్తుకొని చెప్పేదానికి వానికి వాడే వాడే అర్థం చేసుకోవాలి. అంటే నేను ఎక్కువ రాను కదా ఇక్కడికి, అంటే పిల్లల స్కూలు అయినా ఆఫీసు అయినా పోయి దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తే వండుకుంటుండో తింటుండో టెన్షన్ అసలు నేను రాను కదా. నీకు కూడా తెలుసు కదా, ఎప్పుడు 6 నెలలకో ఎప్పుడో ఒకసారి వస్తా కదా. అప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మాట్లాడాలి ఉండాలి అని అనిపిస్తుంది. రావాలి మా కోడలు అని అనిపిస్తుంది. నాకు రావాలి, మాట్లాడాలి, నిమ్మలా ఉండాలనిపిస్తుంది. ఏం మాట్లాడాలనిపిస్తుంది? దాని కష్ట సుఖాలు చెప్పు, నా కష్ట సుఖాలు దాన్ని చెప్పుకుంటా. ఇక్కడికి వస్తే నా ఫీలింగ్ ఏంటిదని, నేను ఇక్కడికి వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కంటే ఇక్కడికి వస్తే నేను ఇంకా ఎక్కువ ఫ్రీగా ఉంటా. అసలు మా పొద్దున కూడా అసలు లేవను, అసలు మా అమ్మ కూడా నన్ను లేపదు, నాకు ఏం పని చెప్పదు. అక్కడ మా అమ్మ దగ్గర అయితే నేను ఎట్లుంటానో ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉంటా. ఉన్న 2 రోజులు కూడా తినడం పడుకోవడం, పిల్లల్ని కూడా చూసుకోను, నేను అంత బాగా చూసుకుంటాను నన్ను. నేను వస్తే ఇక్కడే 2-3 రోజులు ఉండిపోతుంది నా ఫీలింగ్. నీకు ఎట్లా అనిపిస్తా? ఒక పాట పాడు. ఇప్పుడు నువ్వు అక్కడికి పోతావు కదా, అంటే సారదాడానికి పోతారు కదా, అక్కడ మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 4-5 ఉన్నారు ఫ్రెండ్స్. 4-5 ఫ్రెండ్స్ ఉన్నారా? తాగి ఊతారా? ఊతాం, తాగి మందు బాబులం పాట పాడు. సో ఇదన్నమాట సంగతి. ఇంతకంటే ఎక్కువ వాళ్ళని కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు. లైక్ చేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.